టీశాట్ వీక్షకులకు నమస్కారం. మనం ఇప్పుడు నవంబర్ 2023 కరెంట్ అఫైర్స్లో భాగంగా పలు ఇంపార్టెంట్ డేస్ వాటికి సంబంధించిన థీమ్స్ చూద్దాం. సో ఎప్పుడైనా కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు మనము స్టాటిక్ కరెంట్ అఫైర్స్, డైనమిక్ కరెంట్ అఫైర్స్ అంటూ చదువుతూ, అంటే స్టాటిక్ అంటే ఏంటి అంటే ఏదైనా కరెంట్ అఫైర్స్ అంశం ఉందనుకోండి, ఆ కరెంట్ అఫైర్స్ అంశం రిలేటెడ్కి సంబంధించిన ప్రీవియస్గా ఏదైనా డేటా ఉందా, ఆ డేటాకి సంబంధించిన అంశాలన్నీ కూడా స్టాటిక్ కరెంట్ అఫైర్స్లో భాగంగా చెప్తాం. డైనమిక్ కరెంట్ అఫైర్స్ అంటే ఏంటి అంటే ఇప్పుడైతే ఏవైతే జరుగుతున్నాయో వాటిని డైనమిక్ కరెంట్ అఫైర్స్గా కన్సిడర్ చేస్తాం. సో కరెంట్ అఫైర్స్ని మనము ఈ స్టాటిక్, డైనమిక్ కరెంట్ అఫైర్స్తో పాటుగా జాతీయ అంశాలు, ప్రాంతీయ అంశాలు, అంతర్జాతీయ అంశాలు, వార్తల్లో వ్యక్తులు, ఇంపార్టెంట్ డేస్, ఆ ఇంపార్టెంట్ డేస్ యొక్క థీమ్స్, క్రీడా అంశాలు, ఇలా విడివిడి విభాగాలుగా విభజించుకొని చదివినట్టయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. సో కరెంట్ అఫైర్స్ని ఇలా చదివినట్టయితే మనము ఏ పోటీ పరీక్షల్లో అయినా సరే ఎక్కువ స్కోరింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మనము ఈ ఎపిసోడ్లో నవంబర్ 2023కు సంబంధించిన కరెంట్ అఫైర్స్లో భాగంగా పలు ఇంపార్టెంట్ డేస్, వాటికి సంబంధించిన థీమ్స్ పార్ట్ 2గా చూద్దాం. ఆల్రెడీ పార్ట్ 1లో భాగంగా కొన్ని అంశాలను చూసాము, వాటికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ అవన్నీ కూడా చూసాము. సో ఇప్పుడు ఈ ఎపిసోడ్లో మనము పలు ఇంపార్టెంట్ డేస్, ఆ ఇంపార్టెంట్ డేస్ యొక్క థీమ్స్ అవన్నీ చూద్దాం. మొట్టమొదటి అంశం వరల్డ్ ఫిలాసఫీ డే. సో ఫిలాసఫీ లేదా తత్వం, సో తత్వశాస్త్రము లేదా తత్వము, సో ఈ ప్రపంచవ్యాప్తంగా ఇలా చాలా మావోయిజం అని చెప్పి, స్టాయిసిజం అని చెప్పి, సో హిందూయిజము, ఇలా ఫిలాసఫీలు చాలా తత్వశాస్త్రాలు చాలా ఉన్నాయన్నమాట. సో ఇలాంటి సంబంధించిన ఫిలాసఫీలను గుర్తించుకోవాలి లేదా వాటికి సంబంధించిన అంశాలు మాట్లాడుకోవాలనే ఉద్దేశంతో పెట్టిందే ఈ వరల్డ్ ఫిలాసఫీ డే. సో దీన్ని ఎప్పుడు జరుపుకుంటాం ఎవ్రీ ఇయర్ అంటే థర్డ్ థర్స్డే ఆఫ్ నవంబర్. సో నవంబర్లో వచ్చే 3వ గురువారాన్ని వరల్డ్ ఫిలాసఫీ డేగా గుర్తిస్తారు. ఇది వరల్డ్ ఫిలాసఫీ డే. ఈ ఇయర్ ఎప్పుడు వచ్చింది అంటే 16th నవంబర్న. ఎప్పుడు 16th నవంబర్న. సో 16th నవంబర్న వచ్చినటువంటి వరల్డ్ ఫిలాసఫీ డే యొక్క థీమ్ ఏంటి చూడండి, ఫిలాసఫికల్ రిఫ్లెక్షన్ ఇన్ ఎ మల్టీకల్చరల్ వరల్డ్. సో ఫిలాసఫికల్ రిఫ్లెక్షన్, సో దాని యొక్క ప్రతిబింబం ఎక్కడ, మల్టీకల్చరల్ వరల్డ్. సో మల్టీకల్చరల్ అంటే ఏంటి, సో ప్రపంచవ్యాప్తంగా విభిన్న కల్చర్స్ ఉన్నాయి, అంటే సంస్కృతులు ఉన్నాయి. సో వాటికి సంబంధించి రిఫ్లెక్షన్ ఎలా ఉంటుంది, దానికి సంబంధించిన అంశంలో భాగంగా ఇయర్ థీమ్ పెట్టడం జరుగుతుంది. సో థీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఆ ఇయర్ దాని గురించి మాట్లాడుకోవాలి లేదా దానికి సంబంధించిన అంశాలు ఎక్కువ స్ప్రెడ్ అవ్వాలనే ఉద్దేశంతో పెడతారు. సో ఈ ఇయర్ వరల్డ్ ఫిలాసఫీ డే యొక్క థీమ్ చూడండి, ఫిలాసఫికల్ రిఫ్లెక్షన్ ఇన్ ఎ మల్టీ కల్చరల్ వరల్డ్. ఇది 2023 యొక్క థీమ్. సో ఎప్పుడు జరుపుకుంటాం ఈ వరల్డ్ ఫిలాసఫీ డేను, థర్డ్ థర్స్డే ఆఫ్ నవంబర్. సో నవంబర్లో వచ్చే 3వ గురువారాన్ని ఫిలాసఫీ డేగా జరుపుకుంటాం. ఈ ఇయర్ ఎప్పుడు జరుపుకుంటాము, 16th నవంబర్న జరుపుకున్నాం. సో ఎప్పుడు దీన్ని మొట్టమొదటిసారిగా జరుపుకున్నామంటే 2002లో. ఎప్పుడు 2002లో. అప్పుడు ఎప్పుడు వచ్చింది అంటే నవంబర్ 21st. అంటే నవంబర్ 21st ఈ ఇయర్ నవంబర్ 16 ఎందుకు వచ్చింది అంటే ప్రతి 3వ గురువారాన్ని, నవంబర్లో వచ్చే 3వ గురువారాన్ని వరల్డ్ ఫిలాసఫీ డేగా జరుపుకుంటాం. సో ఎప్పుడు జరుపుకున్నాం ఈ ఇయర్ అంటే 16th నవంబర్. ఈ ఇయర్ యొక్క థీమ్ చూడండి, ఫిలాసఫికల్ రిఫ్లెక్షన్ ఇన్ ఏ మల్టీకల్చరల్ వరల్డ్. మల్టీకల్చరల్ వరల్డ్. నెక్స్ట్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ డే. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ డేని ఎప్పుడు జరుపుకుంటాం అంటే 17th నవంబర్న. ఎప్పుడు 17th నవంబర్న. చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. వరల్డ్ స్టూడెంట్స్ డేని ఎప్పుడు జరుపుకుంటామని చెప్పాను, 15th అక్టోబర్న. ఎప్పుడు 15th అక్టోబర్న అబ్దుల్ కలాం బర్త్డే సందర్భంగా, ఏపీజే అబ్దుల్ కలాం బర్త్డే సందర్భంగా జరుపుకుంటామని చెప్పాను. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ డేని ఎప్పుడు జరుపుకుంటామంటే 17th నవంబర్. ఎప్పుడు 17th నవంబర్న. నెక్స్ట్ ఇంటర్నేషనల్ మెన్స్ డే. సో చాలా ఎగ్జామ్లో చూడండి అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటామని అడుగుతారు. ఎప్పుడంటే March 8th. సో అంతర్జాతీయ పురుషుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాం అంటే 19th నవంబర్న. ఎప్పుడు 19th నవంబర్న. సో ఈ ఇయర్ యొక్క థీమ్ చూడండి, దానికి సంబంధించి అంతర్జాతీయ పురుషుల దినోత్సవం యొక్క థీమ్ చూడండి, జీరో మేల్ సూసైడ్. సో సూసైడ్ సంబంధించి జీరో మేల్ సూసైడ్ అంటే సూసైడ్ చేసుకోవద్దు మేల్స్ అనేది ఈ ఇయర్ యొక్క థీము 2023కి సంబంధించి. 2022కి సంబంధించిన థీమ్ చూడండి, హెల్పింగ్ మెన్ అండ్ బాయ్స్ అనేది 2022 యొక్క ఇంటర్నేషనల్ మెన్స్ డే యొక్క థీమ్. ఎప్పుడు జరుపుకుంటాం దీన్ని, 19th నవంబర్న. ఎప్పుడు 19th నవంబర్న. ఈ ఇయర్ యొక్క థీమ్ ఏంటి, జీరో మేల్ సూసైడ్ అనేది ఇంటర్నేషనల్ మెన్స్ డే యొక్క థీము
19th నవంబర్న జరుపుకుంటాం. నెక్స్ట్ అంశం వరల్డ్ టాయిలెట్ డే. సో వరల్డ్ టాయిలెట్ డేని ఎప్పుడు జరుపుకుంటాం అంటే 19th నవంబర్న. ఇది కూడా 19th నవంబర్న జరుపుకుంటాం. చాలా చాలా ఇంపార్టెంట్ అంటే ఎందుకంటే పరిశుభ్రత, శానిటేషన్ వీటికి సంబంధించిన అంశాలను ఎక్కువగా ఎన్విరాన్మెంట్లో భాగంగా అడుగుతుంటారు క్వశ్చన్స్. సో వరల్డ్ టాయిలెట్ డేని ఎప్పుడు జరుపుకుంటాం అంటే 19th నవంబర్న. నెక్స్ట్ ఆఫ్రికా ఇండస్ట్రియలైజేషన్ డే. సో ఆఫ్రికా ఇండస్ట్రియలైజేషన్ డే లేదా పారిశ్రామిక దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాం ఆఫ్రికా వ్యాప్తంగా అంటే 28th నవంబర్న, 20 నవంబర్న. సో థీమ్ వచ్చేసి ఈ ఇయర్ చూడండి, యాక్సలరేటింగ్ ఆఫ్రికాస్ ఇండస్ట్రియలైజేషన్ త్రూ ద ఎంపవర్మెంట్ ఆఫ్ ఆఫ్రికన్ ఉమెన్ ఇన్ ప్రాసెసింగ్ ఫర్ అన్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అనేది ఈ ఇయర్ యొక్క థీమ్. ఇది ఆఫ్రికా ఇండస్ట్రియలైజేషన్ డే యొక్క థీమ్. ఎప్పుడు జరుపుకుంటాం 20 నవంబర్న. సో 2022 థీమ్ చూడండి, ఇండస్ట్రియలైజింగ్ ఆఫ్రికా రెన్యూడ్ కమిట్మెంట్ టువర్డ్స్ అండ్ ఇన్క్లూజివ్ అండ్ సస్టైనబుల్ ఇండస్ట్రియలైజేషన్ అండ్ ఎకనామిక్ డైవర్సిఫికేషన్ అనేది 2022 యొక్క థీమ్. సో ఆఫ్రికా ఇండస్ట్రియలైజేషన్ డే ఎప్పుడు జరుపుకుంటామంటే 20 నవంబర్న. ఈ ఇయర్ యొక్క థీమ్ ఏంటి చూడండి, యాక్సలరేటింగ్ ఆఫ్రికాస్ ఇండస్ట్రియలైజేషన్ త్రూ ద ఎంపవర్మెంట్ ఆఫ్ ఆఫ్రికన్ ఉమెన్ ఇన్ ప్రాసెసింగ్ ఫర్ అన్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అనేది ఈ ఇయర్ యొక్క థీమ్. ఎప్పుడు జరుపుకుంటాం ఆఫ్రికా ఇండస్ట్రియలైజేషన్ డే అంటే 20 నవంబర్న. ఎప్పుడు 20th నవంబర్న. నెక్స్ట్ యూనివర్సల్ చిల్డ్రన్స్ డే. సో యూనివర్సల్ చిల్డ్రన్స్ డే ఎప్పుడు జరుపుకుంటాం అంటే 20th నవంబర్న, అది కూడా 20 నవంబర్న. సో నేషనల్ చిల్డ్రన్స్ డే ఎప్పుడు జరుపుకుంటాము 14th నవంబర్, జవహర్లాల్ నెహ్రూ బర్త్డే సందర్భంగా. దాని తర్వాత 6 రోజులు అంటే 14 + 6 = 20. సో ఇలా గుర్తుంచుకోండి. యూనివర్సల్ చిల్డ్రన్స్ డే ఎప్పుడు జరుపుకుంటామంటే 20th నవంబర్న. ఎప్పుడు 20th నవంబర్, 20 నవంబర్లో. ఈ ఇయర్ థీమ్ చూడండి, దానికి సంబంధించి ఫర్ ఎవ్రీ చైల్డ్ ఎవ్రీ రైట్. ఫర్ ఎవ్రీ చైల్డ్ ఎవ్రీ రైట్ అనేది ఈ ఇయర్ యొక్క యూనివర్సల్ చిల్డ్రన్స్ డే యొక్క థీమ్. సో లాస్ట్ ఇయర్ థీమ్ చూడండి, ఇంక్లూజన్ ఫర్ ఎవ్రీ చైల్డ్ అనేది యూనివర్సల్ చిల్డ్రన్స్ డే యొక్క థీము 2022కు సంబంధించి. సో చిల్డ్రన్స్ సంబంధించి అంశం కాబట్టి యూనిసెఫ్ దానికి సంబంధించిన ఒక సంస్థగా చెప్పుకోవచ్చు. యునైటెడ్ నేషన్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్. సో ఇది యుఎన్ బేస్డ్ దానిగా పనిచేస్తున్నటువంటి ఒక సంస్థ, చిల్డ్రన్స్ సంబంధించిన ఒక సంస్థ. సో యూనివర్సల్ చిల్డ్రన్స్ డేని ఎప్పుడు జరుపుకుంటామంటే 20 నవంబర్న. ఎప్పుడు 20 నవంబర్. ఈ ఇయర్ యొక్క థీమ్ చూడండి, ఫర్ ఎవ్రీ చైల్డ్ ఎవ్రీ రైట్ అనేది ఈ ఇయర్ యొక్క థీమ్. నెక్స్ట్ వరల్డ్ డే ఆఫ్ రిమెంబరెన్స్ ఫర్ రోడ్ ట్రాఫిక్ విక్టిమ్స్. సో రోడ్ ట్రాఫిక్ విక్టిమ్స్ని గుర్తుంచుకోవడం కోసం ఒక డేని పెట్టడం జరిగింది. ఆ డే ఎప్పుడు జరుపుకుంటామంటే ఇది కూడా 20th నవంబర్న. సో వరల్డ్ చిల్డ్రన్స్ డేని ఎప్పుడు జరుపుకుంటామని చెప్పాను 20th నవంబర్న. ఈ వరల్డ్ డే ఆఫ్ రిమెంబరెన్స్ ఫర్ రోడ్ ట్రాఫిక్ విక్టిమ్స్ ఎప్పుడు జరుపుకుంటాం, ఇది కూడా 20 నవంబర్న. ఎప్పుడు 20 నవంబర్న. సో ఈ ఇయర్ యొక్క థీమ్ చూడండి, దీనికి సంబంధించి రిమెంబర్ సపోర్ట్ యాక్ట్. రిమెంబర్ సపోర్ట్ యాక్ట్, RSA అని కూడా అనుకోవచ్చు. సో రిమెంబర్ సపోర్ట్ యాక్ట్ అనేది ఈ ఇయర్ యొక్క వరల్డ్ డే ఆఫ్ రిమెంబరెన్స్ ఫర్ రోడ్ ట్రాఫిక్ విక్టిమ్స్ యొక్క థీమ్. సో ఏంటి థీమ్ ఏంటి, రిమెంబర్ సపోర్ట్ యాక్ట్ అనేది థీమ్. సో 2022 యొక్క థీమ్ చూడండి, జస్టిస్ అనేసి 2022 యొక్క వరల్డ్ డే ఆఫ్ రిమెంబరెన్స్ ఫర్ రోడ్ ట్రాఫిక్ విక్టిమ్స్ అనే యొక్క థీమ్ ఏంటి, జస్టిస్. ఈ ఇయర్ యొక్క థీమ్ చూడండి, రిమెంబర్ సపోర్ట్ యాక్ట్ అనేది ఈ ఇయర్ యొక్క థీమ్. నెక్స్ట్ వరల్డ్ టెలివిజన్ డే. టీవీ డే ఎప్పుడు జరుపుకుంటామంటే 21st నవంబర్న. సో వరల్డ్ టెలివిజన్ డే ఎప్పుడు జరుపుకుంటామంటే 21st నవంబర్న. నెక్స్ట్ ఇంటర్నేషనల్ డే ఫర్ ద ఎలిమినేషన్ ఆఫ్ వయలెన్స్ అగెయిన్స్ట్ ఉమెన్. సో ఎప్పుడు జరుపుకుంటామంటే 25th నవంబర్న. సో ఎలిమినేషన్ ఆఫ్ వయలెన్స్ అగెయిన్స్ట్ ఉమెన్. సో మహిళలపై జరుగుతున్నటువంటి అఘాయిత్యాలను ఎలిమినేట్ చేయాలనే ఉద్దేశంతో పెట్టిందే ఇంటర్నేషనల్ డే ఫర్ ద ఎలిమినేషన్ ఆఫ్ వయలెన్స్ అగెయిన్స్ట్ ఉమెన్. ఎప్పుడు జరుపుకుంటాము 25th నవంబర్న. నెక్స్ట్ కాన్స్టిట్యూషన్ డే లేదా లా డే ఎప్పుడు జరుపుకుంటాం ఇండియాలో అంటే 26th నవంబర్న. ఎప్పుడు 26th నవంబర్న. సో 1949 నవంబర్ 26న ఆ రోజుకి రాజ్యాంగం పూర్తవడం జరిగింది. సో మనం రాజ్యాంగం ఎప్పటి నుంచి అమల్లోకి తెచ్చుకున్నామంటే 1950 జనవరి 26న. సో ఆ జనవరి 26న ఎందుకు చేయడం జరిగిందంటే పూర్ణ స్వరాజ్ అనే ఒక కాన్సెప్టు 1930-29 ప్రాంతంలో ఉంది కాబట్టి ఆ రోజును పురస్కరించుకొని నవంబర్ 26th
కంప్లీట్ అయినప్పటికీ సో ఎప్పటి నుండి మనము రాజ్యాంగంలోకి తీసుకున్నాం అంటే 1950 జనవరి 26న. సో దీని యొక్క బ్యాక్గ్రౌండ్ స్టాటిక్ కరెంట్ అఫైర్స్లో భాగంగా దాన్ని చదవాల్సి ఉంటుంది హిస్టరీ రిలేటెడ్గా. సో ఎప్పుడైనా మనం కరెంట్ అఫైర్స్ చదువుతున్నప్పుడు హిస్టరీయా, పాలిటియా, ఎకనామియా, జాగ్రఫియా, సో ఇలా సైన్స్ అండ్ టెక్ ఇలా బేరీజు వేసుకొని దానికి సంబంధించి డైనమిక్ కరెంట్ అఫైర్స్ను స్టాటిక్ కరెంట్ అఫైర్స్తో లింక్ చేస్తూ చదివినట్టయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువగా స్కోర్ చేసే అవకాశం ఉంది. సో ఇక్కడ చూడండి, కాన్స్టిట్యూషన్ డే లేదా లా డేని ఎప్పుడు జరుపుకుంటాం? 26 నవంబర్న. ఆ రోజు జరుపుకోవడానికి గల కారణం ఏంటి అంటే 1949 నవంబర్ 26న దానికి ఒక సిగ్నిఫికెన్స్ ఉంది. అందుకు గాను దీన్ని ఆ రోజు జరుపుకుంటాం. కాన్స్టిట్యూషన్ డే ఎప్పుడు జరుపుకుంటాం? నవంబర్ 26th. ఎప్పుడు? నవంబర్ 26th. నెక్స్ట్, ఇంటర్నేషనల్ డే ఆఫ్ సాలిడేటరీ విత్ ద పాలస్తీనియన్ పీపుల్. సో పాలస్తీనియన్ సంబంధించిన ఒక డేగా 29th నవంబర్ని జరుపుకుంటాం. ఇంటర్నేషనల్ డే ఆఫ్ సాలిడేటరీ విత్ పాలస్తీనియన్ పీపుల్ ఎప్పుడు? 29 నవంబర్. నెక్స్ట్, జోజిలా డే. సో జోజిలా అనే ఒక ప్లేస్ దగ్గర, లడాఖ్లో ఉన్నటువంటి ఒక ప్లేస్ దగ్గర 1948లో ఒక వార్ జరిగింది. ఆ రోజును పురస్కరించుకొని ఈ జోజిలా డేని జరుపుకుంటాం. ఎప్పుడంటే 1 నవంబర్న. ఎప్పుడు? 1 నవంబర్. సో ఇండియన్ ఆర్మీ ఒక ఆపరేషన్లో పాల్గొంది. ఆపరేషన్ ఏంటి అంటే ఆపరేషన్ బైసన్. ఎప్పుడు? ఆపరేషన్ బైసన్. ఎప్పుడు అంటే అది 1948లో. సో జోజిలా వార్ మెమోరియల్ నియర్ ద్రాస్. సో అక్కడ జోజిలా వార్ మెమోరియల్ కూడా కట్టడం జరిగింది. ఎక్కడ? ద్రాస్ అనే ప్రాంతంలో. ఎక్కడ ఉంది? లడాఖ్లో. సో జోజిలా డేని ఎప్పుడు జరుపుకుంటాము అంటే 1 నవంబర్న. ఎప్పుడు? 1 నవంబర్న. నెక్స్ట్ అంశం, ఫార్మేషన్ డే. సో భారతదేశంలో ఉన్నటువంటి పలు రాష్ట్రాలు నవంబర్ 1న వాటి అవతరణ దినోత్సవం లేదా ఫార్మేషన్ డేని జరుపుకుంటాయి. ఆ రాష్ట్రాలు లేదా యూటీలు ఏవో చూడండి. సో రాష్ట్రాలు ఏవి చూడండి? ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, హర్యానా, కర్ణాటక, మధ్యప్రదేశ్ మరియు పంజాబ్. ఈ 7 రాష్ట్రాల యొక్క అవతరణ దినోత్సవం ఎప్పుడు అంటే నవంబర్ 1న. ఎప్పుడు? నవంబర్ 1న. సో మనం బైఫర్కేట్ అవ్వకముందు అంటే తెలంగాణ ఏర్పడకంటే ముందు ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవంగా ఎప్పుడు జరుపుకుంటున్నాము? నవంబర్ 1న. ఎప్పుడు? నవంబర్ 1న. సో ఆ నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్తో పాటుగా ఛత్తీస్గఢ్, హర్యానా, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, పంజాబ్ ఈ 7 రాష్ట్రాలు కూడా నవంబర్ 1నే ఏర్పడడం జరిగింది. సో అక్కడ అవతరణ దినోత్సవాన్ని జరుపుకుంటాము. ఈ 7 స్టేట్స్ ఏవేవి? పంజాబ్, మధ్యప్రదేశ్, కేరళ, కర్ణాటక, హర్యానా, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ 7. వీటితో పాటుగా యూనియన్ టెరిటరీస్ ఏమున్నాయి నవంబర్ 1న జరుపుకునేటువంటి? లక్షద్వీప్ అండ్ పుదుచ్చేరి. ఏంటి? లక్షద్వీప్ అండ్ పుదుచ్చేరి. సో 7 స్టేట్స్ ఏంటి? ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, హర్యానా, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్ మరియు పంజాబ్. వాటితో పాటుగా లక్షద్వీప్ అండ్ పుదుచ్చేరి ఈ 7 స్టేట్స్ కూడా నవంబర్ 1నే అవతరణ దినోత్సవాన్ని జరుపుకుంటాయి లేదా ఫార్మేషన్ డేను జరుపుకుంటాయి. నెక్స్ట్ అంశం, నేషనల్ మిల్క్ డే. సో నేషనల్ మిల్క్ డే లేదా జాతీయ పాల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాం అంటే 26 నవంబర్న. ఎప్పుడు? 26 నవంబర్. సో కాన్స్టిట్యూషన్ డేని ఎప్పుడు జరుపుకుంటాము? 26 నవంబర్న. సో అదే రోజు నేషనల్ మిల్క్ డేని జరుపుకుంటాము. ఎందుకు? ఎవరి జన్మదినం సందర్భంగా అంటే వర్గీస్ కురియన్. సో లేదా వి కురియన్ అని కూడా అంటారు. ఆయనని ఫాదర్ ఆఫ్ ఇండియాస్ వైట్ రెవల్యూషన్, శ్వేత విప్లవ పితామహుడుగా కూడా పరిగణిస్తారు. సో ఎవరిని? వర్గీస్ కురియన్ని. ఎవరు? వర్గీస్ కురియన్. సో నేషనల్ మిల్క్ డేని ఎప్పుడు జరుపుకుంటాము? 26 నవంబర్. ఎవరి జన్మదినం సందర్భంగా అంటే వర్గీస్ కురియన్. ఎవరు? వర్గీస్ కురియన్ జన్మదినం సందర్భంగా నేషనల్ మిల్క్ డేని జరుపుకుంటాం. ఎప్పుడు? 26 నవంబర్. సో ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్ ఎవరు ఇండియాలో అంటే వర్గీస్ కురియన్. శ్వేత విప్లవ పితామహుడుగా కూడా పరిగణిస్తారు. ఎవరు? వర్గీస్ కురియన్. చాలా ఎగ్జామ్లో అడిగాడండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో అడిగే ఇంపార్టెంట్ బిట్గా చెప్పుకోవచ్చు. నేషనల్ మిల్క్ డే ఎప్పుడు జరుపుకుంటాం? 26 నవంబర్. ఎవరి జన్మదినం సందర్భంగా? వర్గీస్ కురియన్. వర్గీస్ కురియన్ ఏమని పిలుస్తారు? ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్ లేదా శ్వేత విప్లవ పితామహుడు. ఇప్పటి వరకు మనము నవంబర్ 2023కు సంబంధించిన పలు ఇంపార్టెంట్ డేస్, ఆ ఇంపార్టెంట్ డేస్కి సంబంధించిన థీమ్స్, వాటి యొక్క బ్యాక్గ్రౌండ్ అవన్నీ కూడా చూసాం. ఎప్పుడైనా మనము పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఒక సబ్జెక్టును చదవడం ఎంత ఇంపార్టెంటో వాటిని ప్రాక్టీస్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. సో ఆ ప్రాక్టీస్ ఉండాలనే ముఖ్య ఉద్దేశంతో మనం గత కొన్ని ఎపిసోడ్లుగా కరెంట్ అఫైర్స్ బిట్స్ చెప్తూ వాటి రిలేటెడ్గా కొన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కూడా ఎపిసోడ్ ఎండింగ్స్లో అంటే పార్ట్ 1, 2, 3 అలా ఉంటే వాటి ఎండింగ్లో వాటికి సంబంధించిన అంశాలు ఇవ్వడము,
వాటి క్వశ్చన్స్ కూడా అన్నీ ఆన్సర్ చేయకుండా ఏబీలు ఆన్సర్ చేసి బీసీలు చేయడం, సిడీలు చేయకపోవడం కానీ, అంటే 2 ఆప్షన్ చెప్పి 2 ఆప్షన్ చెప్పకపోవడం జరుగుతుంది. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మీరు మళ్ళీ ఆ బిట్ని రీకాల్ చేసుకోవడం జరుగుతుంది, లేదా రీసెర్చ్ చేయడం వల్ల మీకు ఎక్కువ రోజులు గుర్తుండే అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా మనము ఒక స్టూడెంట్ అనేవాడు ఫ్యాకల్టీ చెప్పిన దానికంటే కూడా ఆయన ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే, వారు ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే పోటీ పరీక్షల్లో కానీ ఇంకా ఏదైనా అకాడమిక్స్లో కానీ ఎక్కువ స్కోరింగ్ చేసే అవకాశం ఉంటుంది. సో టీచర్ స్పూన్ ఫీడింగ్ చేయడం కాకుండా ఇలా మీ అంతకు మీరు కొన్ని బిట్స్ తయారు చేసుకోవడం కానీ, లేదా ఇలా ప్రాక్టీస్ చేసినట్టయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మనము ఈ ఎపిసోడ్లో నవంబర్ 2023లో భాగంగా పలు ఇంపార్టెంట్ డేస్, ఆ ఇంపార్టెంట్ డేస్ సంబంధించిన థీమ్స్ లేదా ఇతివృత్తాలు చూసుకున్నాం కదా. సో వాటికి సంబంధించి అంటే పార్ట్ 1, 2గా చూసుకున్నాం కొన్ని అంశాలు. సో వాటికి సంబంధించిన కొన్ని రిలేటెడ్ క్వశ్చన్స్ ఇప్పుడు అడగడము, వాటిని ఎలా ఎలిమినేట్ చేయాలి, ఎలా అటెంప్ట్ చేయాలో చూద్దాం. సో దాంట్లో భాగంగా మొట్టమొదటి క్వశ్చన్ చూడండి, వెన్ వరల్డ్ వెగన్ డే హ్యావ్ అబ్జర్వ్డ్. సో వరల్డ్ వెగన్ డేని ఎప్పుడు జరుపుకుంటాం? 1 నవంబరా, 30th, 10th అక్టోబరా, 1 అక్టోబరా, 3rd జనవరి. సో ఇక్కడ చూడండి చిన్న హింట్ ఏంటి అంటే నవంబర్కి సంబంధించిన అంశాలు. సో ఫస్ట్ క్వశ్చన్లోనే ఫస్ట్ ఆప్షన్ ఏంటి అంటే ఏ ఆప్షన్, అదే ఆన్సర్. 1 నవంబర్న వరల్డ్ వెగన్ డేను జరుపుకుంటాం. నెక్స్ట్, వెన్ ద వరల్డ్ సునామీ అవేర్నెస్ డే హ్యాజ్ అబ్జర్వ్డ్? 5th సెప్టెంబరా, 25th అక్టోబరా, 5th నవంబరా, 3rd జూలై. సో ఎప్పుడు? సో దీంట్లో చూడండి నవంబర్ సంబంధించి ఒకటే డే ఉంది, అది సి ఆప్షన్, సి ఆన్సర్. సో వరల్డ్ సునామీ అవేర్నెస్ డే ఎప్పుడు జరుపుకుంటాం? 5th నవంబర్న. నెక్స్ట్, వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ద వరల్డ్ సునామీ అవేర్నెస్ డే 2023? ఎర్లీ వార్నింగ్ అండ్ ఎర్లీ యాక్షన్ బిఫోర్ ఎవ్రీ సునామీ, ఫైటింగ్ ఇన్ఈక్వాలిటీ ఫర్ అ రెసిలెంట్ ఫ్యూచర్. సి ఆప్షన్ వచ్చేసి ద ట్రాన్స్ఫార్మింగ్ ఆఫ్ ఎడ్యుకేషన్ బిగిన్స్ విత్ ద టీచర్స్, ద టీచర్స్ వి నీడ్ ఫర్ ద ఎడ్యుకేషన్ వి వాంట్, ద గ్లోబల్ ఇంపరేటివ్ టు రివర్స్ ద టీచర్ షార్టేజ్. ఇక్కడ చూడండి సిఈడిలో ఎడ్యుకేషన్ టీచర్సే ఉంది. సో దానికి సంబంధించి సునామీ రిలేటెడ్ ఏ అంశం కూడా దాంట్లో లేదు. సో ఆ సిడి ఆన్సర్ కాదండి, ఏబిలోనే ఉంది. అక్కడ చూడండి ఎర్లీ వార్నింగ్ అండ్ ఎర్లీ యాక్షన్ బిఫోర్ ఎవ్రీ సునామీ. సో అక్కడ ఏ ఆప్షన్ అవ్వచ్చు అవకాశం ఉంది. నెక్స్ట్, ఫైటింగ్ ఇన్ఈక్వాలిటీ ఫర్ అ రెసిలియంట్ ఫ్యూచర్ అనేది కూడా సునామీ రిలేటెడ్ అంశం. ఏబీలోనే ఆన్సర్ ఉంది. ఏబీలో అండి 2022 సంబంధించిన ఒక థీమ్ ఉంది, 2023లో సంబంధించిన ఒక థీమ్ ఉంది. సో ఆ పర్టికులర్ డే దగ్గరికి వెళ్ళి ఆన్సర్ చూసినట్టయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో మీకు ఎక్కువ రోజులు గుర్తుంటుంది. సిడి ఆన్సర్ కాదండి, ఏబీలోనే ఆన్సర్ ఉంది. నెక్స్ట్, వెన్ ద వరల్డ్ రేడియోగ్రఫీ డే హ్యాజ్ అబ్జర్వ్డ్? 8th నవంబరా, 8th అక్టోబరా, 15th అక్టోబరా, 23rd అక్టోబర్. సో సి అండ్ బి ఆన్సర్ కాదండి, అక్టోబర్ అనేవి ఆన్సర్ కాదు, ఏ అండ్ డిలోనే ఆన్సర్ ఉంది. 8th నవంబరా, 23rd నవంబరా, 8th నవంబరా, 23rd నవంబర్. వరల్డ్ రేడియోగ్రఫీ డే ఎప్పుడు జరుపుకుంటాము అని చెప్పాను. సో 8th నవంబరా, 23rd నవంబరా. నెక్స్ట్, వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ వరల్డ్ వెగన్ డే 2023? షేర్డ్ ప్లానెట్, గ్రేట్ ఆర్ స్మాల్, లవ్ దెమ్ ఆల్, ఫ్యూచర్ నామో, సెలబ్రేటింగ్ ఫర్ అ గుడ్ కాస్. సో దీంట్లో ఏబి ఆన్సర్ కాదండి, సి అండ్ డిలోనే ఆన్సర్ ఉంది. సి అండ్ డిలోనే ఆన్సర్ ఉంది. దేనికి సంబంధించి? వరల్డ్ వెగన్ డేకి సంబంధించిన థీమ్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వెన్ ద వరల్డ్ సైన్స్ డే ఫర్ పీస్ అండ్ డెవలప్మెంట్ డే హ్యాజ్ అబ్జర్వ్డ్? 10th ఆగస్టా, 10th అక్టోబరా, 13th మార్చా, 10th నవంబరా. సో బి అండ్ డిలోనే ఆన్సర్ ఉందండి, ఏసీలో ఆన్సర్ లేదు. నెక్స్ట్, వెన్ ద నేషనల్ ఎడ్యుకేషన్ డే హ్యావ్ అబ్జర్వ్డ్? సో నేషనల్ ఎడ్యుకేషన్ డే ఎవరు జన్మదినం సందర్భంగా జరుపుకుంటామని చెప్పాను? మౌలానా అబుల్ కలాం ఆజాద్. సో మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఇండిపెండెంట్ ఇండియాకు మొట్టమొదటి విద్యాశాఖ మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి. ఆయన జన్మదినం సందర్భంగా నేషనల్ ఎడ్యుకేషన్ డేని జరుపుకుంటామని చెప్పాను. సో ఎప్పుడు అది? 2nd జూలైయా, 10th జనవరియా, 11th నవంబరా, 3rd మార్చా. సో ఏ అండ్ బి, ఏ అండ్ సిలోనే ఆన్సర్ ఉందండి, బి అండ్ డిలో ఆన్సర్ కాదు. సో మౌలానా అబుల్ కలాం ఆజాద్ బర్త్డే సందర్భంగా జరుపుకుంటామని చెప్పాను, ఏ అండ్ సిలోనే ఆన్సర్ ఉంది, బి అండ్ డి ఆన్సర్ కాదు. నెక్స్ట్, వెన్ కాన్స్టిట్యూషన్ డే ఆర్ లా డే హ్యావ్ అబ్జర్వ్? 15th సెప్టెంబరా, 8th ఫిబ్రవరియా, 15th అక్టోబరా, 26th నవంబరా. బి అండ్ డిలోనే ఆన్సర్ ఉందండి, ఏ అండ్ సి ఆన్సర్ కాదు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వెన్ ద నేషనల్ మిల్క్ డే హ్యాజ్ అబ్జర్వ్డ్? సో నేషనల్ మిల్క్ డే గురించి చెప్పుకుంటూ వర్గీస్ కురియన్ జన్మదినం సందర్భంగా జరుపుకుంటామని చెప్పాను. ఆ వర్గీస్ కురియన్ని ఫాదర్ ఆఫ్
వైట్ రెవల్యూషన్ అని కూడా చెప్పుకున్నాము, లేదా శ్వేత విప్లవ పితామహుడుగా చెప్పుకున్నాము. సో ఎప్పుడు జరుపుకుంటాము? 17th మార్చా, 17th జనవరి, 26 నవంబరా, 23rd నవంబరా? సో ఏ అండ్ సిలో ఆన్సర్ లేదండి, బి అండ్ డిలోనే ఉంది. నేషనల్ మిల్క్ డే. సో నేషనల్ మిల్క్ డే ఎవరి జన్మదినం సందర్భంగా జరుపుకుంటామంటే వర్గీస్ కురియన్. సో వర్గీస్ కురియన్ జన్మదినం ఎప్పుడు? 26 నవంబరా, 23rd నవంబరా? సో ఆయన్నే శ్వేత విప్లవ పితామహుడు లేదా ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్ ఇన్ ఇండియా అని పిలుచుకుంటాము. సో వర్గీస్ కురియన్ జన్మదినం సందర్భంగా నేషనల్ మిల్క్ డే జరుపుకుంటాం ఎప్పుడు? 26 నవంబరా, 23rd నవంబరా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ఇంటర్నేషనల్ మెన్స్ డే 2023? సో హెల్పింగ్ మెన్ అండ్ బాయ్స్ అనేది ఒక ఆప్షన్, జీరో మేల్ సూసైడ్ అనేది ఇంకొక ఆప్షన్, మెంటల్ హెల్త్ ఈజ్ యూనివర్సల్ హ్యూమన్ రైట్ అనేది ఇంకొక ఆప్షన్, ద టీచర్స్ వి నీడ్ ఫర్ ద ఎడ్యుకేషన్ వి వాంట్, ద గ్లోబల్ ఇంపరేటివ్ టు రివర్స్ ద టీచర్ షార్టేజ్ అనేది ఇంకొక ఆప్షన్. ఏబిసిడిలో సి అండ్ డి ఆప్షన్ కాదండి, ఏ అండ్ బిలోనే ఉంది. హెల్పింగ్ మెన్ అండ్ బాయ్స్ అనేది ఒక ఆప్షన్, జీరో మేల్ సూసైడ్ అనేది ఒక ఆప్షన్. ఈ రెండిట్లో కూడా అండి మెన్స్ ఇంటర్నేషనల్ మెన్స్ డే యొక్క థీమ్స్ ఇవి రెండు కూడా, ఒకటేమో 2022కి సంబంధించిన థీము, ఇంకొకటేమో 2023కి సంబంధించిన థీమ్. సో 2023 యొక్క సంబంధించిన థీమ్ అడిగాను కాబట్టి ఏబీలోనే ఆన్సర్ ఉంది. ఆ రెండిట్లో ఏది ఆన్సర్? హెల్పింగ్ మెన్ అండ్ బాయ్సా లేదా జీరో మేల్ సూసైడా అనేది ఈ ఇయర్ యొక్క ఇంటర్నేషనల్ మెన్స్ డే యొక్క థీమ్, అది ఏది? ఏ అండ్ బిలోనే ఆన్సర్ ఉంది, సి అండ్ డి ఆన్సర్ కాదు. నెక్స్ట్, హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఇండియాస్ వైట్ రెవల్యూషన్? ఇందాకే చెప్పాను, శ్వేత విప్లవ పితామహుడు ఎవరు అని చెప్పి. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని నవంబర్ 26న, అక్కడ ఆన్సర్ చెప్పలేదు, ఇక్కడ ఆన్సర్ చెప్తున్నాను చూడండి. నవంబర్ 26న ఆయన జన్మదినం సందర్భంగా నేషనల్ మిల్క్ డే జరుపుకుంటాం. ఆయన ఎవరు? వర్గీస్ కురియనా, నర్గీస్ కురియనా, నరేంద్ర మోడీయా, ద్రౌపది ముర్మువా? సో బి అండ్ డి ఆప్షన్ కాదండి, ఏ అండ్ సిలోనే ఆప్షన్ ఉంది. సో ద ఫాదర్ ఆఫ్ ఇండియాస్ వైట్ రెవల్యూషన్ లేదా భారతదేశ శ్వేత విప్లవ పితామహుడు. ఎప్పుడు ఆయన జన్మదినం ఎప్పుడు జరుపుకుంటాము అంటే నవంబర్ 26న జరుపుకుంటాము. ఎవరు ఆయన? వర్గీస్ కురియనా, నర్గీస్ కురియనా? సో బి అండ్ డి ఆప్షన్ ఆన్సర్స్ కాదు, ఏ అండ్ సిలోనే ఆన్సర్ ఉంది. నెక్స్ట్, వెన్ ద యునైటెడ్ నేషన్ డే హ్యాజ్ అబ్జర్వ్డ్? ఇక్కడ చూడండి, 15th ఆగస్టా, 24th నవంబరా, 24th అక్టోబరా, 23rd ఫిబ్రవరి? సో ఏ అండ్ డి ఆన్సర్ కాదండి, బి అండ్ సిలోనే ఆన్సర్ ఉంది. సో యునైటెడ్ నేషన్ సంబంధించిన అంశం అక్టోబర్లో కరెంట్ అఫైర్స్లో భాగంగా చర్చించుకున్నాం. సో ఎప్పుడు జరుపుకుంటాము దాన్ని అంటే యునైటెడ్ నేషన్స్ డేని ఎప్పుడు జరుపుకుంటాం అంటే 24th అక్టోబర్. ఎప్పుడు? 24th అక్టోబర్. నెక్స్ట్ అంశం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వెన్ ద యూనివర్సల్ చిల్డ్రన్స్ డే హ్యాజ్ అబ్జర్వ్డ్? సో మీకు హింట్ ఇస్తూ ఒకటి ఏం చెప్పానంటే చిల్డ్రన్స్ డే తర్వాత అంటే నవంబర్లో వచ్చి చిల్డ్రన్స్ డే, నేషనల్ చిల్డ్రన్స్ డే జరుపుకుంటాం కదా, బాలల దినోత్సవం, దాని తర్వాత వస్తుంది అని చెప్పాను. సో హింట్ ఏంటి చూడండి, తర్వాత వస్తుంది అన్నాను. సో ఏ అండ్ సి ఆప్షన్ కాదు దాని హింట్ ప్రకారం. సో నవంబర్లోనే వస్తుంది అని చెప్పాను. సో నవంబర్లో వస్తుంది అన్నప్పుడు ఏ అండ్ సి ఆన్సర్ కాదు. సో బాలల దినోత్సవం తర్వాత వస్తుంది అన్నాను. సో బీడీలో మీరే ఆన్సర్ చేసుకోవచ్చు. సో బాలల దినోత్సవం తర్వాత వస్తుంది, ఒకటి ముందు ఉంది ఆప్షన్, ఒకటి తర్వాత ఉంది. సో ఆన్సర్ బీడీలోనే ఉంది. సో వెన్ ద యూనివర్సల్ చిల్డ్రన్స్ డే హ్యాజ్ అబ్జర్వ్డ్? 28th నవంబరా, 20 నవంబరా, 3rd నవంబరా? నెక్స్ట్ అంశం, వరల్డ్ మెంటల్ హెల్త్ డే ఎప్పుడు జరుపుకుంటాం? సో వరల్డ్ మెంటల్ హెల్త్ డేని ఎప్పుడు జరుపుకుంటాం? 10th సెప్టెంబరా, 10th అక్టోబరా, 8th అక్టోబరా, 23rd జనవరి? సో సి అండ్ డిలో ఆన్సర్ లేదండి, ఏ అండ్ బిలోనే ఆన్సర్ ఉంది. సో వరల్డ్ మెంటల్ హెల్త్ డేని ఎప్పుడు జరుపుకుంటాం అంటే 10th అక్టోబర్న జరుపుకుంటాం. 10th సెప్టెంబర్న ఏం జరుపుకుంటాం అంటే వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డేని జరుపుకుంటాం. సో సూసైడ్ చేసుకోవద్దు అనే ఉద్దేశంతో ఒక రోజును పెట్టడం జరిగింది. దాన్ని ఉద్దేశించి పెట్టిందే వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డే. ఎప్పుడు జరుపుకుంటాం? 10th సెప్టెంబర్. వరల్డ్ మెంటల్ హెల్త్ డేని ఎప్పుడు జరుపుకుంటాం అంటే 10th అక్టోబర్న. ఎప్పుడు? 10th అక్టోబర్న. నెక్స్ట్ అంశం చూడండి, వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ద వరల్డ్ మెంటల్ హెల్త్ డే 2023? సో మెంటల్ హెల్త్ ఈజ్ ఏ యూనివర్సల్ హ్యూమన్ రైట్, ఫెయిల్ స్టాండ్స్ ఫర్ ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్, రూరల్ ఉమెన్ కల్టివేటింగ్ గుడ్ ఫర్ గుడ్ ఆల్, ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ బిగిన్ విత్ ద టీచర్స్. సో బిసిడి ఆన్సర్ కాదండి, ఏ అనేదే ఆన్సర్. సో మెంటల్ హెల్త్ ఈజ్ యూనివర్సల్ హ్యూమన్ రైట్ అనేది ఈ ఇయర్ యొక్క వరల్డ్ మెంటల్ హెల్త్ డే యొక్క థీమ్. సో ఫెయిల్ స్టాండ్స్ ఫర్ అది అనేది ఏంటి అంటే స్టూడెంట్ డేకి సంబంధించింది, రూరల్ సంబంధించింది, ఉమెన్ సంబంధించిన అంశము. నెక్స్ట్ ఎడ్యుకేషన్ అనేది కూడా టీచర్స్ డేలో ఏదో ఒక డే యొక్క థీమ్ అది. సో వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ద వరల్డ్ మెంటల్ డే అనేది ఏబిసిడిలో ఏంటి అంటే ఏ ఆన్సర్. ఇప్పటి వరకు మనము
నవంబర్ 2023కి సంబంధించిన కరెంట్ అఫైర్స్లో భాగంగా పలు ఇంపార్టెంట్ డేస్, ఆ ఇంపార్టెంట్ డేస్ యొక్క థీమ్స్, వాటికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్, సో వాటిని ఎలా చదవాలి, ఎలా ఎలిమినేట్ చేయాలి, వాటికి సంబంధించి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కొన్ని ప్రాక్టీస్ చేస్తూ వచ్చాం. సో ఎప్పుడైనా ఏ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులైనా కరెంట్ అఫైర్స్ని ఎప్పుడు కూడా జాతీయ అంశాలు, ప్రాంతీయ అంశాలు, అంతర్జాతీయ అంశాలు, వార్తల్లో వ్యక్తులు, వార్తల్లో ప్రదేశాలు, ఇంపార్టెంట్ డేస్, ఆ ఇంపార్టెంట్ డేస్ యొక్క థీమ్స్ లేదా ఇతివృత్తాలు, ఆ ఇంపార్టెంట్ డే ఆ రోజే ఉండడానికి గల ముఖ్య ఉద్దేశం అంటూ ఇలా విడివిడి విభాగాలుగా చదువుతూ వాటితో పాటుగా స్టాటిక్ కరెంట్ అఫైర్స్, డైనమిక్ కరెంట్ అఫైర్స్ అని కూడా చదవాల్సి ఉంటుంది. సో డైనమిక్ కరెంట్ అఫైర్స్ అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి కరెంట్ అఫైర్స్. స్టాటిక్ అంటే ఏంటి అంటే అప్పుడు జరిగిన కరెంట్ అఫైర్స్కి సంబంధించిన ఏదైనా అంశము ప్రీవియస్గా జరిగిందా లేదా దాని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏదైనా ఉందా, ఆ అంశాన్ని స్టాటిక్ కరెంట్ అఫైర్స్గా కన్సిడర్ చేస్తారు. సో ఇలా కరెంట్ అఫైర్స్ను చదువుతూ కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చేయడము, మోడల్ పేపర్స్ చేయడము మార్కెట్లో దొరుకుతుంటాయి కదా, సో వాటిని చేసినట్టు అయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇప్పటివరకు మనము నవంబర్ సంబంధించి పలు ఇంపార్టెంట్ డేస్, వాటికి సంబంధించిన థీమ్స్ చూసాం కదా. ఇంకొక ఎపిసోడ్లో ఇంకొన్ని అంశాలతో మీ ముందు ఉంటాము. టీశాట్ వీక్షిస్తున్నటువంటి పోటీ పరీక్షల అభ్యర్థులందరికీ టీశాట్ తరపున ఆల్ ద బెస్ట్ తెలుపుతూ నమస్కారం.